నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. అలాగే మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అని ఇప్పటి వరకు ఒక చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆసక్తిగా ఆ పరిణామం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి పెద్దలు ఈ విషయానికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. అంటే సంవత్సరం పూర్తి కాకుండానే మంత్రివర్గ విస్తరణ కానీ మార్పులు కానీ చేర్పులు కానీ చేస్తే చెడ్డ పేరు వస్తుంది అనేది ఒకటి. అలాగే ఇప్పటికే ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ర్యాంకులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తొందరపాటు నిర్ణయంగా ఇది మారుతుంది, ఒక చర్చకు దారి తీసినట్లు అవుతుంది అని దానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో, హామీలు ఇచ్చారో, ముఖ్యంగా కూటమిగా జత కట్టడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇప్పుడు మారింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రకటన వచ్చిందో మనకు ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోకర్లా. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ములాఖత్ అయినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయనతో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా పుంజుకున్నాయి, మారాయి. ఇటువంటి క్రమంలో ఒక మంచి సహకారంతోనే 3 పార్టీలు అడుగులు ముందుకు వేసాయి. అనుకున్న విధంగానే భారీ స్థాయిలో స్థానాలు దక్కించుకొని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు కానీ వచ్చిన వినిపిస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము త్వరలో ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాం అని ప్రకటించాల. అది ఏపీలో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పత్రికా ప్రకటన విడుదల చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర మంత్రివర్గంలోకి త్వరలోనే తీసుకుంటున్నామని. అప్పుడే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇటువంటి క్రమంలో ఉగాదికి ఖచ్చితంగా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి కాస్త తాత్కాలికంగా బ్రేక్ పడిందనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధికార వర్గాల ద్వారా మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఈ 1 ఇయర్ తర్వాతే ఉండబోతుంది అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఒక నలుగురికి స్థాన చలనం, 2 మంత్రులకి ఉద్వాసన, మంత్రుల పనితీరు, అలాగే మంత్రులు ఇటీవల కొన్ని ఇష్యూస్లో ఇరుక్కోవటం, దానికి సంబంధించి పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం కావడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం మనకు తెలుసు. అటువంటి వారిపై వేటు తప్పదు. ఇలాంటి సందర్భంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు అనేది వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీని నమ్ముకుని జెండాను అజెండాగా, అలాగే కష్టపడి పనిచేసినటువంటి నాయకులను పక్కన పెడుతున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు. రానున్న కాలంలో పార్టీ అభివృద్ధికి కానీ పురోగతికి కానీ ఇది చాలా మైనస్ అవుతుంది అనేది ఆ పార్టీలోనే విస్తృత స్థాయిలో ఒక చర్చ జరిగింది. ఇటువంటి క్రమంలో ఒక్క నాగబాబును మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటే చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నాయకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏది చెప్తే అది చేస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవం చెప్పాలంటే ప్రచారం కాదు, అది వాస్తవమే, నిజమే. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత కానీ కోఆర్డినేషన్ కానీ అటువంటిది. ఈ 2 పార్టీల మధ్య విభేదాలు కానీ వివాదాలు వస్తే కూటమి ప్రభుత్వం నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా సామరస్యంగా అన్నీ సెటిల్ చేసుకుంటూ వస్తున్నారు ఇరు పార్టీల నేతలు. ఇటువంటి క్రమంలో ఒక నాగబాబును మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటే కాస్త ఇబ్బందికరంగా మారుతుంది అని భావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అంటే ఇద్దరికి ఖచ్చితంగా ఉద్వాసన ఉండబోతుంది అంటే మంత్రివర్గంలోకి 3 తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. సో దీన్ని బట్టి ఇప్పుడైతే ఉండదు. ఎందుకంటే జూన్లో ప్రభుత్వం ఏర్పాటైంది. జూన్ తర్వాతే ఈ యొక్క మార్పులు చేర్పులు, కొత్త వారికి అవకాశం, ఉన్నవారికి ఉద్వాసన ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి అనేది అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది. ముఖ్యంగా ఇరు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక చర్చ చేశారని, కీలకమైనటువంటి సమావేశం కూడా జరిగిందని, దానికి సంబంధించి మీరు ఏది చేస్తే
ఓకే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు, దానికి సంబంధించి జనసేనలో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉగాదికి నాగబాబు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో ఇంకా నాగబాబు మంత్రివర్గంలోకి రావాలంటే ఖచ్చితంగా 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఒక నాగబాబు మాత్రమే కాదు, నాగబాబుతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 2 మంత్రివర్గంలోకి రాబోతున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నటువంటి మంత్రుల్లో 2కి ఉద్వాసన పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు అనేది విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. మరి ఎంతవరకు వాస్తవం అనేది 3 నెలలు అయితే మనం వెయిట్ చేయాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో అలాగే జనసేనలో ఒక చర్చ జరుగుతుంది. ఎవరైతే గతంలో కొన్ని వివాదాల నేపథ్యంలో వారి పేర్లు బయటకు వచ్చాయో వారైతే వారి ప్రతి క్షణం టెన్షన్గా ఉన్నారట. ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. ఇప్పటికే వారిని పిలిపించి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు మీ పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు, మనకు తెలుసు గతంలో. సో మొత్తానికైతే నాగబాబు అయితే ఇప్పట్లో అంటే దాదాపుగా 3 నెలలు ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండబోతుంది అనేది మనం ఒప్పుకొని తీరాలి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.